నమస్తే నేను దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. దేశంలోని అన్ని వ్యాపారాల పరిస్థితి దారుణంగా తయారైంది. అమెరికా ఇరాన్ యుద్ధంతో ప్రపంచం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్న వేళ ప్రతి రంగం కునారిల్లుతోంది. వస్త్ర వ్యాపారం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంటే బంగారం అమ్మకాలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా క్షీణించాయి. అటు ఎలక్ట్రానిక్స్ వస్తువులు కొనుగోలు తగ్గిపోతే ఇటు కార్ల అమ్మకాలు పతనమయ్యాయి. ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ ప్రజలను వణికిస్తోందా? చీరల నుంచి బంగారం దాకా దేన్ని కొనుగోలు చేయట్లేదా? ప్రధానమంత్రి మోడీ చెప్పినట్లు పొదుపు మంత్రం పాటిస్తున్నారా? తెలుగు రాష్ట్రాల్లో వస్త్ర దుకాణాలని వెలవెలబోతున్నాయా? జనం డబ్బును బయటకు తీయడానికి వెనకం చేస్తున్నారా? పశ్చిమాసియా సంక్షోభం భారత ఆర్థిక వ్యవస్థలో ప్రమాద ఘంటికల్ని మోగిస్తోంది. ఆ రంగం ఈ రంగం అన్న తేడా లేకుండా అన్ని రంగాలపై దుష్ప్రభావం చూపిస్తోంది. దేశంలో పరిస్థితులు ఏం బాగాలేవు. ఇకపై వ్యాపారం అంత సులువు కాదు. మార్కెట్లో కఠినమైన వాతావరణాన్ని ఎదుర్కొంటున్నారు. వ్యాపార పారిశ్రామిక రంగాలతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థను ప్రస్తుతం కలవరపెడుతోంది. గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న అశాంతి భారత్ సహా ఆసియాలోని మెజారిటీ దేశాల ఆర్థిక పరిస్థితుల్ని దెబ్బతీస్తోంది. ముఖ్యంగా రవాణాపరమైన ఇబ్బందుల్ని సృష్టిస్తోంది. చీరల నుంచి కార్ల దాకా, సాల్ట్ నుంచి సాఫ్ట్వేర్ వరకు రకరకాల వ్యాపారాలు విలవిలమంటున్నాయి. యుద్ధం వల్ల ఆయా సంస్థల వ్యాపార అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. దీంతో ముడి సరుకులు, తయారీ, రవాణా అన్నింటి ఖర్చులు పెరిగిపోతున్నాయి. యుద్ధం దెబ్బతో వచ్చిన ఆర్థిక సంక్షోభం దేశ ముఖచిత్రాన్నే మార్చేసింది. యుద్ధం సెగ భారత్కు ఏ స్థాయిలో తగులుతోందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంధన ధరలతో వ్యయాలు అమాంతం పెరిగిపోయాయి. ముడి సరుకుల కొరత వేధిస్తోంది. డాలర్తో పోలిస్తే రూపాయి పతనమవుతూనే ఉంది. అమెరికా ఇరాన్ యుద్ధం ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టేసింది. మన దేశంలోని రంగాలను నష్టాల్లో ముంచేస్తోంది. వ్యాపారాలన్నీ కుదేలవుతున్నాయి. అది ఇది అనే తేడా లేదు. చీరల నుంచి కార్ల దాకా అన్ని షోరూంలు జనం లేక బోసిపోతున్నాయి. ముఖ్యంగా వస్త్ర వ్యాపారం ఎన్నడూ లేని విధంగా సంక్షోభంలో కూరుకుపోయింది. 40 నుంచి 50% అమ్మకాలు మాత్రమే వస్త్ర దుకాణాల్లో ఉన్నాయి. ఆన్లైన్ దెబ్బకు అది కూడా లేకుండా పోయింది. ఆధునిక జీవనశైలి, ఆన్లైన్ షాపింగ్, మారుతున్న ఫ్యాషన్ పోకడలు, పాశ్చాత్య దుస్తుల ప్రభావం వల్ల సాంప్రదాయ చీరల వ్యాపారంలో మార్పులొచ్చాయి. దీనికి తోడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లేదా ఇన్స్టాగ్రామ్ బొటిక్ల ద్వారా నేరుగా వినియోగదారులకు చీరలు అందుబాటులోకి వస్తున్నాయి. దీనివల్ల స్థానిక చిల్లర వ్యాపారుల వద్దకు కస్టమర్లు రావటం తగ్గింది. రెడీమేడ్ దుస్తులకు డిమాండ్ పెరిగింది. నేటితరం మహిళలు, ఉద్యోగినులు ధరించటానికి సులభంగా ఉండే గౌన్లు, కుర్తీలు, లంగా ఓణీలు, ఇతర పాశ్చాత్య దుస్తుల వైపు మొగ్గు చూపుతున్నారు. మన దేశంలో చీరలకు మంచి డిమాండ్ ఉంటుంది. ఏడాది పొడవునా మహిళలు చీరలు కొనుగోలు చేయటానికి మొగ్గు చూపుతారు. పొదుపు మంత్రం పాటించాలని, బంగారం కొనుగోళ్లు తగ్గించాలని ప్రధాని మోడీ హెచ్చరికలను జనం తూచా తప్పకుండా పాటిస్తున్నారు. జనం డబ్బును బయటకు తీయటం లేదు. ఆర్థిక మాంద్యం వస్తుందన్న భయంతో విలువైన వస్తువులు, చీరలు, బంగారాన్ని కొనుగోలు చేయాలంటే 1-2 సార్లు ఆలోచిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని వస్త్ర దుకాణాల పరిస్థితి దయనీయంగా మారింది. చీరల పరిశ్రమ పతనం దిశగా సాగుతోంది. దేశంలో దీని మార్కెట్ విలువ కోట్ల రూపాయల్లో ఉంది. ఈ వ్యాపారంలో వస్తున్న సవాళ్లు, వాటికి కారణాలు ఎన్నో ఉన్నాయి. మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా అసలే యుద్ధం సాగుతున్న సమయంలో మోడీ సంక్షోభం వస్తుందన్న హెచ్చరికలతో జనం జాగ్రత్తగా డబ్బును ఖర్చు చేస్తున్నారు. బిజినెస్ లేక పలువురు వ్యాపారులు ప్రస్తుతం దివాళా అంచునున్నారు. చాలామంది మధ్యతరగతి వ్యాపారులు పాలిస్టర్ వ్యాపారం చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. వస్త్రాన్ని నమ్ముకున్న వ్యాపారులు గడ్డు పరిస్థితులను అనుభవిస్తున్నారు. వస్త్రం ఉత్పత్తి వ్యయానికి, మార్కెట్ ధరలకు మధ్య వ్యత్యాసం ఉండటం, కొంతమంది బడా వ్యాపారుల చేతుల్లో వస్త్ర వ్యాపారం బందీ కావటం, గుత్తాధిపత్యం కోసం పథకం ప్రకారం చిన్న వ్యాపారులను దెబ్బతీయటంతో ఈ దుస్థితి ఏర్పడింది. దీంతో వ్యాపారం మందగిస్తూ పలువురు వ్యాపారులు దివాలా తీస్తున్నారు. పెరుగుతున్న ముడి సరుకుల ధరలు, విద్యుత్ బిల్లులు చిన్న తయారీదారులను కుంగదీస్తున్నాయి. ఈ సంక్షోభం వస్త్ర తయారీ రంగంపై ఆధారపడ్డ లక్షలాది కార్మికులు, పారిశ్రామికవేత్తలపై నేరుగా ప్రభావం చూపుతోంది. వస్త్రాలు, చేనేత వస్త్రాల ప్రపంచ మార్కెట్ వాటాలో క్షీణత దేశ విదేశీ మారక నిల్వలపై ప్రభావం చూపుతుంది. వియత్నాం, బంగ్లాదేశ్ వంటి దేశాలు తమ ఉత్పత్తులను తక్కువ ధరకే మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. వాటితో భారతీయ ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లో పోటీ పడలేకపోతున్నాయి. దేశంలో బంగారం ధరలు అమాంతం పెరగటం, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో పసిడి మార్కెట్ తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కొంటోంది. సాధారణంగా పెళ్లిళ్ల సీజన్లో కళకళ్లాడాల్సిన బంగారం దుకాణాలు ఇప్పుడు కొనుగోలుదారులు లేక వెలవెలబోతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బంగారం కొనుగోళ్లపై చేసిన వ్యాఖ్యలు మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రధానమంత్రి పిలుపు తర్వాత ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
దాని ప్రభావంతో బంగారం కొనుగోలు చేసేందుకు చాలామంది ముందుకు రావటం లేదని వ్యాపారులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బంగారం అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్లో కూడా షాపులకు ఆశించిన స్థాయిలో కస్టమర్లు రావటం లేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం గోల్డ్ దిగుమతి సుంకాన్ని 6% నుంచి 15% పెంచటం పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చింది. ఈ నిర్ణయం కారణంగా భవిష్యత్తులో బంగారం ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ప్రతి వేడుకలోనూ బంగారు ఆభరణాలను కొనుగోలు చేయటానికి ఎక్కువగా భారతీయులు ఇష్టపడుతూ ఉంటారు. దీంతోపాటు మన దేశ సంప్రదాయంలో కూడా బంగారానికి ఒక విశిష్టమైన స్థానం ఉంది. బంగారాన్ని లక్ష్మీదేవితో సమానంగా భావించి కొలుస్తారు. అలాంటిది వివాహాది శుభకార్యాల సమయంలోనూ బంగారం కొనటం లేదు. దేశంలో కూడా బంగారం కొనుగోలు చేయటం భారీగా తగ్గింది. తాజాగా విడుదలైన నివేదిక ప్రకారం దేశంలో బంగారం డిమాండ్ గణనీయంగా పడిపోయింది. గత సంవత్సరంతో పోల్చి చూస్తే బంగారం విక్రయాలు ఏకంగా 70% వరకు పతనమయ్యాయి. డౌన్ అయిపోయింది. వ్యాపారాలు అయితే మాత్రం పూర్తిగా డల్గా ఉన్నాయి. ఎందుకంటే మళ్ళీ బంగారం రేట్ పెరిగింది. దీని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ కస్టమర్స్ కూడా కొద్దిగా ఆలోచనలో పడ్డారు వచ్చి కొనటానికి కూడా. ప్రస్తుతానికైతే వ్యాపారాలు పూర్తిగా మందకొడిగా ఉన్నాయి. మన మోడీ గారు ఎప్పుడైతే గోల్డ్ కొనొద్దన్నారో అక్కడ నుంచి ఇంచుమించుగా ప్రజల్లో చాలా మటుకు ఈ కస్టమర్స్ కూడా కొంచెం రావడం తగ్గింది. ప్రజెంట్ అయితే మాత్రం వ్యాపారాలు ఏమీ లేవండి, చాలా ఇబ్బందిగా ఉన్నాయి మొత్తం అంతా. దేశంలో సాధారణంగా ఏడాదికి 800 నుంచి 850 టన్నుల బంగారం వినియోగిస్తారు. ప్రస్తుతం బంగారం డిమాండ్ 7.5 టన్నులకు పడిపోయింది. గత ఏడాది ఇదే సమయానికి 25 టన్నులకు డిమాండ్ ఉండేది. గోల్డ్ బాండ్స్పై వడ్డీలు చెల్లించడం కేంద్రానికి భారంగా మారింది. దీంతో బంగారం కొనుగోళ్లను తగ్గించే దిశగా చర్యలు తీసుకుంటోంది. ఈ నిర్ణయాల వల్ల బంగారం పరిశ్రమ తీవ్ర నష్టాలను ఎదుర్కొంటోంది. ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న వేలాది మంది ఉపాధి కోల్పోయే ప్రమాదముంది. బంగారం ధరలు భారీగా పెరగటం, కేంద్రం నుంచి వస్తున్న సంకేతాలు కలిపి మార్కెట్లో అనిశ్చిత పరిస్థితులను సృష్టిస్తున్నాయి. జనం ఆచితూచి డబ్బును ఖర్చు చేస్తున్నారు. అవసరం ఉంటే తప్ప వస్తువులను కొనుగోలు చేయటం లేదు. స్మార్ట్ ఫోన్లు, టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లను కొనుగోలు చేయడానికి ససేమిరా అంటున్నారు. కొత్త వాటిపై మోజున్నప్పటికీ డబ్బును దాచుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. దేశంలో ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు నిశ్శబ్దంగా పెరిగిపోతున్నాయి. స్మార్ట్ ఫోన్లు, టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు వంటివి గతంలో కంటే ఇప్పుడు చాలా ఖరీదుగా మారాయి. కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న టెక్నాలజీ వస్తే వస్తువులు చౌకగా లభిస్తాయి అనే ట్రెండ్కు ఇది పూర్తి విరుద్ధంగా ఉంది. ముడి సరుకుల వ్యయం పెరగటంతో కంపెనీలు ఆ భారాన్ని వినియోగదారులపై మోపుతున్నాయి. గత దీపావళికి 10,000 లోపు లభించిన 5G స్మార్ట్ ఫోన్ ధర ఇప్పుడు 13,000 నుంచి 14,000 పలుకుతోంది. రానున్న రోజుల్లో ఇది 18,000 దాటవచ్చని అంచనా. గత ఏడాది 6,500 ఉన్న 32 అంగుళాల స్మార్ట్ టీవీ ధర ఇప్పుడు 8,500కు చేరింది. ఏప్రిల్ నుంచి 1.5 టన్ ఏసీ ధర కూడా 37,000 నుంచి 40,000 మధ్య ఉండనుంది. ఆర్థిక మాంద్యం వస్తున్న అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ సేల్స్ భారీగా పడిపోయాయి. ఈ ఏడాది మేలో మొబైల్స్ అమ్మకాలు గణనీయంగా తగ్గిపోయాయి. మే నెలలో ప్రపంచవ్యాప్తంగా మొబైల్ సేల్స్ కనీసం 10 కోట్ల మార్కును కూడా చేరుకోలేదని స్పష్టం చేసింది. ఒక నెలలో గ్లోబల్గా 10 కోట్ల స్మార్ట్ ఫోన్లు అమ్ముడు కాకపోవటం 10 ఏళ్లలో ఇది రెండోసారని ఆ నివేదికలో తేలింది. ఏప్రిల్ నెలతో పోలిస్తే మేలో ఏకంగా ఫోన్ల అమ్మకాలు 4% పడిపోయాయి. అదే 2021 మేతో పోలిస్తే ఈ సంవత్సరం మేలో 10% క్షీణత కనిపించింది. మరోవైపు క్రమంగా ప్రతి నెలా సేల్స్ పడిపోతూ వస్తుండగా మేలో ఒక్కసారిగా తగ్గిపోయింది. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదిక ప్రకారం ఈ ఏడాది మే నెలలో ప్రపంచవ్యాప్తంగా 9.6 కోట్ల స్మార్ట్ ఫోన్స్ అమ్ముడయ్యాయి. అంతకు ముందు నెలతో పోలిస్తే 4%, గత సంవత్సరం మేతో పోలిస్తే 10% సేల్స్ తగ్గిపోయాయి. అంతకు ముందు నెల కంటే తక్కువ సేల్స్ జరగటం వరుసగా ఇది 11వసారి. కరోనా వైరస్ ప్రభావం తగ్గాక సేల్స్ కాస్త పెరిగినా మళ్లీ తగ్గుదల కనిపిస్తోంది. స్మార్ట్ ఫోన్స్ మార్కెట్లో కోవిడ్-19 ముందు నాటి పరిస్థితులు రిపీట్ అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరుగుతూ ఉండటంతో స్మార్ట్ ఫోన్లకు డిమాండ్ తగ్గుతోంది. ఎక్కువ మంది మొబైల్స్ కొనేందుకు ఆసక్తి చూపటం లేదు. చైనా ఆర్థిక వ్యవస్థ మందగించడం కూడా ఓ కారణమని నిపుణులు చెబుతున్నారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కూడా మొబైల్ సేల్స్పై తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది. దీనికి తోడు మొబైల్ తయారీ సంస్థలకు షిప్మెంట్ సవాళ్లు ఎదురయ్యాయి. ఉత్పత్తిని తగ్గించేస్తున్నాయి. చిప్పుల కొరత కూడా స్మార్ట్ ఫోన్ మార్కెట్పై ప్రభావం చూపుతోంది. ఈ సంవత్సరం రెండో అర్ధభాగంలో పరిస్థితి మెరుగయ్యే అవకాశం ఉందని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ అంచనా వేసింది. డిమాండ్ పెరిగి స్మార్ట్ ఫోన్ల ఉత్పత్తిని కంపెనీలు పెంచే అవకాశం ఉంది.
దేశంలో మొబైల్ ఫోన్ల ధరలు రోజురోజుకి పెరిగిపోతూ ఉండటం అటు యూజర్స్కు ఇటు స్మార్ట్ ఫోన్ కంపెనీలకు పెద్ద తలనొప్పిగా మారింది. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే దసరా, దీపావళి వంటి పండుగ సీజన్స్లో సగానికి పైగా ప్రజలు కొత్త స్మార్ట్ ఫోన్ కొనే ఆలోచనను వాయిదా వేసుకునే ప్రమాదముంది. మరికొందరు కొత్త ఫోన్లకు బదులు పాత ఫోన్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రముఖ టెక్ ప్లాట్ఫామ్స్ ట్రాక్ ఇన్ టెక్, టెక్ఆర్క్ సంయుక్తంగా దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో ఈ సంచలన విషయాలు వెల్లడయ్యాయి. కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలి అనుకుంటున్న వారిలో దాదాపు 54% మంది పునరాలోచనలో పడిపోయినట్టు తెలుస్తోంది. పెరిగిన ధరల వల్ల సుమారు 48% మంది కస్టమర్లు ధరలు తగ్గే వరకు వేచి చూడాలని భావిస్తున్నారు. మరో 6% మంది మాత్రం కంపెనీలు రిపేర్ చేసినవి లేదా సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనటానికి మొగ్గు చూపుతున్నారు. చాలా వరకు రేట్లు అంతా బాగా పెరిగాయండి. ప్రతి ఏ వస్తువు తీసుకున్నా కానీ రేట్ పెరిగింది అంటున్నారు. దాని తగ్గట్టు వ్యాపారాలు దగ్గర 4-5 ఏళ్ళుగా నుంచి అయితే బొత్తిగా వ్యాపారాలు అయితే ఏమీ లేదు. ప్రతి ఒక్కటి ఏ వస్తువు మీద అయినా కూడా అన్నీ పెరిగినాయి అంటున్నారు. కాబట్టి బొత్తిగా అయితే వ్యాపారాలు అయితే నిల్లండి. 4-5 నెలలుగా నుంచి అయితే ఇప్పుడు పూర్తిగా వ్యాపారాలు చాలా డల్గా ఉందండి. ఆల్మోస్ట్ మేమే కాదు, బయట ఎక్కడ వేరే చోట అడిగినా కూడా వ్యాపారాలు లేవు అంటున్నారు. ఆల్మోస్ట్ అన్ని బిజినెస్లో అలానే ఉంది, వ్యాపారంలో ఏదీ లేదండి. కొత్త ఫోన్ల అమ్మకాలు తగ్గితే ఆ ప్రభావం సెకండ్ హ్యాండ్, రీఫర్బిష్డ్ ఫోన్ల మార్కెట్పై పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది పాత ఫోన్ల మార్కెట్ 2.3 కోట్ల యూనిట్ల నుంచి ఏకంగా 3 కోట్ల నుంచి 3.2 కోట్ల యూనిట్లకు పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. జనవరి 2025 నుంచి మే 2026 మధ్యకాలంలో స్మార్ట్ ఫోన్ కంపెనీలు తమ పలు మోడల్స్ ధరల్ని భారీగా పెంచాయి. దీనికి ప్రధాన కారణాలు ఫోన్ స్టోరేజ్, మెమొరీకి అత్యంత కీలకమైన చిప్స్ ధరలు అంతర్జాతీయంగా విపరీతంగా పెరగటమే కారణం. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఏఐ కంపెనీల నుంచి ఈ మెమొరీ చిప్స్కు డిమాండ్ పెరగటంతో వీటి ధరలు ఆకాశాన్నంటాయి. డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ క్షీణించటం, కంపెనీలు లాభాలపై ఎక్కువ ఫోకస్ పెట్టడం కూడా ధరల పెరుగుదలకు కారణమైందని వివరిస్తున్నారు. ధరల పెరుగుదల ప్రభావం మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేసే 20,000 లోపు బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ పైనే తీవ్రంగా పడింది. ఈ సెగ్మెంట్లో ఫోన్ల ధరలు సగటున 8% నుంచి 12% వరకు పెరిగాయి. కస్టమర్లు ఎల్లప్పుడూ మెరుగైన ఫీచర్లు ఉన్న ఫోన్లను కోరుకుంటారు, కానీ బడ్జెట్ దాటి పెట్టడానికి ఇష్టపడరు. కంపెనీలు ధరల్ని అదుపులో ఉంచకపోతే కస్టమర్స్ కొనుగోళ్లను వాయిదా వేయటం లేదా పాత ఫోన్లకు మొగ్గు చూపుతున్నారు. ఎలక్ట్రికల్ ఐటమ్స్, హార్డ్వేర్ ఐటమ్స్, మెషినరీ ఐటమ్స్, టోటల్ ప్రొడక్ట్స్ ఐటమ్స్ అన్నీ రేటు 10 to 20% ఇంక్రీజ్ అయినాయి. ఆ ఇంక్రీజింగ్ వల్ల బిజినెస్ చాలా డౌన్లో ఉంది. ప్లస్ డే బై డే బిజినెస్ డౌన్ అయిపోతున్నాయి. సో దానికి కారణాలు ఏంటి అవి మాకు కూడా అర్థం కావట్లేదు, కానీ వ్యాపారంలో అయితే బాగా తగ్గాయి. దేశవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ల విక్రయాలకు ధరల పెంపు సెగ గట్టిగానే తాకనుంది. రూపాయి పతనంతో మొబైల్ తయారీ సంస్థలపై పడుతున్న భారాన్ని తగ్గించుకోవటంలో భాగంగా ధరలు పెంచిన సంస్థలకు అమ్మకాల రూపంలో షాక్ తగలబోతోంది. వచ్చే పండుగ సీజన్లో స్మార్ట్ ఫోన్ల విక్రయాలు 30% వరకు పడిపోయే ప్రమాదముంది. జూలై నుంచి డిసెంబర్ మధ్యకాలంలో ధరలు మరోసారి పెరిగితే వార్షికంగా స్మార్ట్ ఫోన్ సేల్స్ భారీగా పడిపోయే అవకాశముంది. చీరలు, బంగారం అమ్మకాలే కాదు, కార్ల అమ్మకాలు అనూహ్యంగా పతనమయ్యాయి. లక్షల కార్లు గోడౌన్లకే పరిమితమయ్యాయి. ప్యాసింజర్ కార్ల అమ్మకాలు మాత్రం నిరాశాజనకంగా సాగాయి. అయితే చిన్న కార్ల కంటే లగ్జరీ వైపే జనం మొగ్గు చూపుతున్నారు. ఆర్థిక సంక్షోభం వస్తుందన్న అంచనాలతో కార్ల అమ్మకాలు భారీగా పడిపోయాయి. లక్షల కార్లు అమ్మకం జరక్క గోడౌన్లకే పరిమితమైనట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఒక్కో కారు సగటున 9.5 లక్షల రూపాయలు కాగా 50,000 కోట్ల రూపాయల విలువ చేసే కార్లు డీలర్స్ దగ్గరే మూలుగుతున్నట్టు తెలుస్తోంది. కర్ణుడి చావుకు 1,00,000 కారణాలు అన్నట్టు కార్ల అమ్మకాలు పడిపోవటానికి చాలా కారణాలున్నాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, రుణ సదుపాయం తగ్గటం, ఆర్థిక మాంద్యం వంటి చాలా అంశాలు కార్ల అమ్మకాలు తగ్గటానికి కారణంగా చెప్పొచ్చు. గత 2 నెలల సమయంలోనే సుమారు 77,000 కార్లు అమ్మకానికి నోచుకోలేదని తెలుస్తోంది. ఇక మే నెలలో అయితే ఏకంగా 4 లక్షల కార్లు గోడౌన్స్కే పరిమితమయ్యాయని తెలుస్తోంది. ఈ ఏడాది విపరీతంగా పెరిగిన ఎండలు కూడా కార్ల అమ్మకాలు తగ్గటానికి కారణమై ఉండొచ్చని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. అధిక ఉష్ణోగ్రతలు, వడగాలుల వల్ల షోరూమ్స్కు వచ్చే కస్టమర్ల సంఖ్య తగ్గిందని అంటున్నారు. వాహన రంగంలో వినియోగదారుల అభిరుచులు వేగంగా మారుతున్నాయి. ఒకప్పుడు మధ్యతరగతికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న చిన్న కార్ల కంటే ఇప్పుడు ఎస్యూవీల వైపే జనం మొగ్గు చూపుతున్నారు. 2026 జనవరి నెల విక్రయాలను గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. గడిచిన నెలలో ప్యాసింజర్ వాహనాల మార్కెట్ మొత్తం మీద 8% వృద్ధితో 3,79,394 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది.
అయితే ఇందులో ఎస్యూవీల వాటా భారీగా ఉండగా ప్యాసింజర్ కార్ల అమ్మకాలు మాత్రం నిరాశాజనకంగా సాగాయి. ఎస్యూవీలు దూసుకుపోతుంటే ఎంట్రీ లెవెల్ చిన్న కార్ల అమ్మకాలు మాత్రం 5.1% క్షీణించాయి. గత ఏడాది జనవరిలో 1,27,065 కార్లు అమ్ముడు కాగా ఈసారి ఆ సంఖ్య 1,20,636కు పడిపోయింది. ఈ విభాగంలో మారుతి సుజుకి నెంబర్ 1 స్థానంలో ఉన్నప్పటికీ గత ఏడాది కంటే 10,000 యూనిట్ల అమ్మకాలను కోల్పోయింది. హోండా, రెనాల్ట్ వంటి సంస్థలు కూడా అమ్మకాల్లో వెనుకబడ్డాయి. కార్ల మార్కెట్ ఇలా 2 పాయలుగా విడిపోవటానికి ప్రధాన కారణం కొనుగోలుదారుల ప్రాధాన్యతలు మారటమే. ఎస్యూవీలలో ఉండే ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్, చూడగానే ఆకట్టుకునే గంభీరమైన రూపం, పెరిగిన ఫీచర్లు వాహనదారులను ఆకర్షిస్తున్నాయి. అన్ని ధరల శ్రేణుల్లోనూ ఇప్పుడు ఎస్యూవీలు అందుబాటులోకి రావడంతో చిన్న కార్ల అమ్మకాలు సహజంగానే తగ్గుముఖం పడుతున్నాయి. ఏప్రిల్ 2025 నుంచి జనవరి 2026 వరకు ఉన్న గణాంకాలను చూసినా ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. మరోవైపు టోకు ధరలు గత నెలలో మరింత పెరిగాయి. ముడి చమురు అధిక ధరల వల్ల దేశీయంగా ఇంధనం, విద్యుత్ ధరలు ప్రియం కావటం ఇందుకు కారణం. మే నెలలో టోకు ధరల సూచి ఆధారిత ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో 9.68% పెరిగింది. ఏప్రిల్లో ఇది 8.26%గా ఉంది. ధరల గణనకు ఆధారిత సంవత్సరాన్ని 2011-12 నుంచి 2022-23కు సవరిస్తూ మే నెలకు WPI గణాంకాలను కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ విడుదల చేసింది. WPI గణనకు 697 ఉత్పత్తుల ధరల్ని గతంలో పరిగణించేవారు. ఇప్పుడు ఉత్పత్తుల సంఖ్య 957కు విస్తరించారు. సౌర, పవన విద్యుత్ లాంటి పునరుత్పాదక విద్యుత్, అణు విద్యుత్ ఛార్జీలను విద్యుత్ విభాగంలో చేర్చారు. 2026 ఏప్రిల్, మేలో టోకు ద్రవ్యోల్బణం పెరిగేందుకు ప్రధానంగా పెట్రోలియం ఉత్పత్తులు, సహజ వాయువు, రసాయనాలు, ప్రాథమిక లోహాల తయారీ విభాగాలు కారణమయ్యాయి. WPIలో 14.1% వాటా కలిగిన ఇంధనం, విద్యుత్ విభాగ ద్రవ్యోల్బణ రేటు మేలో 30.33%కి పెరిగింది. ఏప్రిల్లో ఇది 24.8%గా ఉంది. ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం 2.43% నుంచి 3.6%కి, తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 6.68% నుంచి 7.48%కి పెరిగాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఉపశమించినందున, ఇంధన ధరలు దిగివస్తున్నందున జూన్ నెలలో టోకు ధరల విషయంలో కొంత ఊరట లభించే అవకాశముంది.